హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఇప్పుడు సీజన్లో వస్తాయి కదా, ఆరెంజ్ కలర్ క్యారెట్స్, కొంచెం రెడ్ కలర్లో అలా ఉంటుంది కదా, ఆ క్యారెట్స్తో అయితే హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సింపుల్గా. ఈ విధంగా అయితే గ్రేట్ అయితే తీసుకున్నానండి. 1/2 kg కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో గ్రేట్ అయితే చేసేసుకున్నాను. లోపల కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, ఆ పార్ట్ అయితే వేసుకోలేదు నేను. సో ఈ విధంగా అయితే గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో క్యారెట్ మొత్తం అయితే దాంట్లో అయితే వేసేసుకున్నాను. గ్రేట్ చేసుకున్న క్యారెట్ మొత్తం అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే లైట్గా ఒక 2-3 మినిట్స్ ఇలాగా లిడ్ పెట్టేసి ఫ్రై అయితే చేసుకుంటానండి. దీంట్లో ఇప్పుడు స్టార్టింగ్ అయితే నెయ్యి ఇదేం వేయలేదు నేను. సో ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి, చూసారు కదా. ఒక 2 మినిట్స్ అయితే మగ్గించాను లో ఫ్లేమ్లో. దాని తర్వాత అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 3-4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగానే లో ఫ్లేమ్లో ఇది చూసారా బాగా మగ్గిపోయింది. చాలా వరకు అయితే మగ్గిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. అండ్ క్యారెట్ హల్వాలో 1/2 కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హల్వాలో ఎంత తక్కువగా మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వచ్చిద్దండి. ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకూడదు మిల్క్. టేస్ట్ అది క్యారెట్ హల్వా లేకుండా పాయసం టైప్లో అయిపోయింది. సో అందుకని కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కండెన్స్ మిల్క్ వచ్చేసి ఒక 3-4 స్పూన్స్ అంత అయితే యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. కండెన్స్ మిల్క్ అండ్ కోవా కూడా వేస్తున్నాను. కండెన్స్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేసుకోండి. కోవా అయితే మిల్క్తో ఇంట్లో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్తో. ఇప్పుడైతే కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ అయితే ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికే వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కోవా కండెన్స్ మిల్క్ వేస్తుంటే కొంచెం చూసుకొని పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా అయితే యాడ్ చేసుకోబాకండి, చాలా స్వీట్గా అయిపోయింది. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటరీ అయిన తర్వాత దీంట్లో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు పంచదార మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రై చేసి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో అదైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా సింపుల్ వేలో చూసారా ప్రిపేర్ అయిపోయింది. సో టేస్టీగా అండ్ డిలీషియస్ క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ డిష్ అవుట్ అయితే చేసుకుంటున్నానండి. డిష్ అవుట్ చేసుకొని క్యారెట్ హల్వా వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోబాకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే బాయ్, అల్లా హాఫీస్.